ఈరోజు నేను కట్టబోతున్నాను ఒక ఖతర్నాక్ మ్యాన్షన్. దీంట్లో అయితే ఒక పెద్ద చెస్ట్ రూమ్ ఉంటది, 1000 మంది వండుకునే అంత పెద్ద బెడ్రూమ్ ఉంటది, ఒక సెపరేట్ గా ఫామ్ ఉంటది, ఒక సబ్స్క్రైబ్ రూమ్ ఉంటది. ఇంకా చెప్పని పోతే మస్తుగా ఉన్నాయి. అండ్ ఇది ఒక కొత్త సర్వైవల్ సిరీస్ కాబట్టి కొత్త వరల్డ్ ఇట్లా. సో లెట్స్ గో ఇక పోదాం కట్టనికి. మీరు అనుకుంటున్నారు సరే పాత వరల్డ్ ఏమైందా మళ్ళీ అదెందుకు అంటే అది జావా ఎడిషన్ కదా, ఇది పాకెట్ ఎడిషన్ కదా, అందుకని దీని దానికి సెపరేట్ ఉండాలి కదా. కానీ నేను ఒకటే పేజ్ ఎందుకు యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఆ వరల్డ్ టాటా బాయ్ బాయ్ కథం బాయ్ బాయ్ చెప్పేసింది, అందుకని నేను కొత్త వరల్డ్ స్టార్ట్ చేసినాను. అండ్ బై ద వే వరల్డ్ ఏమో కుట్ గాగా, అదేం పేరు రానకుర్రి, ఎందుకంటే నాకు ఇట్లా తెలియదు ఏం పేరు, అందుకని చెప్పేసిన అట్లా పెట్టేసిన అంతే. ఓకే వీళ్ళు గేమ్ వాళ్ళు ఎండాకాలం అని ముందే నా మీద దయ చూపించి మంచిగా స్నోబాయంలో స్పాన్ చేసిర్రు, స్నోబాయంలో మంచిగానే స్పాన్ చేసిర్రు. కానీ దీంట్లో మెయిన్ ఏంటంటే చెట్లు దొరికాయి guys, ఇదే పెద్ద తలనొప్పి. ఒర్రే అమ్మ ఏంద్ర అయ్యా, దేవుడు నా మాట లిటరల్లీ చెప్తున్నా, థ్యాంక్స్ దేవుడా. ఓకే గైస్ ఫైనల్ నేను స్టోరీ అయితే టూల్స్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు స్టోనీ టూల్స్ చేసేసుకున్నాను కాబట్టి బాయ్ బాయ్ వుడెన్ పికాక్స్, నిన్నెప్పటికీ గుర్తుంచుకుంటాను. నా బుక్లో క్వశ్చన్లకు ఆన్సర్లే గుర్తుండే, నిన్నేం గుర్తుంచుకుంటా. స్పానింగ్ మంచిగానే ఉన్నది కానీ అరే స్పానింగ్ మంచిగా లేదు రయ్యా, ఘోరంగా మంచిగా ఉన్నది రయ్యా. ఇంత మంచిగా నారే అమ్మ, ఇంత మంచి. అరే థ్యాంక్స్ మైండ్ క్రాఫ్ట్, ఇంతగానో మంచిగా నాకు ఎప్పుడు అనిపించలేదు. చెస్ట్లు ఏమున్నాయి ఇవి చేసేవారు ఎవరిని అమ్మ ఎమరాల్డ్స్ రయ్యా. చెస్ట్లు ఏమున్నాయి, హలో సార్, సార్ మీకు సెల్యూట్ సార్. ఫస్ట్ మీ పేరు వస్తుంది, సారీ సెకండ్ వస్తుంది మీ పేరు, జై జవాన్ జై కిసాన్. మీకు తెలియదు గైస్, వీళ్ళు నా కోసం ప్లాన్ చేసిర్రు, నేను వస్తాను ఎప్పుడో ఒక రోజు ఇట్లా అని. ఎప్పుడో నేను పాతకాలంలో వచ్చిన ఆవునా కాదా భయ్, నువ్వే చెప్పు. అరే డాకు నువ్వే చెప్పురా, పైరేట్ లెక్క షిప్స్ నడుపుతుంటే నేను వచ్చి మిమ్మల్ని మీద అమ్లా వేసి ఆయనతో మిమ్మల్ని ఖతం చేసేస్తే మీరు అన్నారుగా, ఒక్కరోజు వీని కోసం విలేజ్ చేసి వీనికి క్యారెట్లు పెడతాం, వాడు వచ్చి తీసుకుంటే మా జన్మ ధన్యం అయిపోతుంది అనుకున్నారు కదా మీరు. థ్యాంక్స్ రా బాబు, ఫస్ట్ టైం విన్నవరా భయ్, మైండ్ క్రాఫ్ట్ లో కూడా నవ్వా. చెక్కింగ్ చేసేద్దాం గాయస్, ఇది దోసుకున్నాడు దీన్ని చెక్. అరే అమ్మ ఏంటిరా ఈరోజు ఇంత మంచిగా ఉంది లక్కు, ఓరిని అమ్మ. అరే అమ్మ అయిపోయింది, వీని దాంట్లో ఏం దొరికాయి కానీ ఆర్మర్ అన్న దొరుకుతుంది కదా, ఇంక ఇది వేసేసుకో. అప్పటి నుంచి నాకు చెడ్డి దొరికింది, నేను చెడ్డి వేసుకోలే, తీసుకో. డే 1 ఎండ్ అవుతుంటే ఆ మజానే వేరు కదరా భయ్. నేను ఫస్ట్ టైం మైన్క్రాఫ్ట్ ఆడినప్పుడు నిజంగా చెప్పాలంటే పొక్కలు తవ్వి పొక్కలలో వంటుండే. పండగ పోదు, బెడ్ ఉండాలి కదా పండాలంటే, నాకు తెలియదు కదా ఏం చేయాలో తెలియదు. పోతుండే రాత్రిపూట అవుతుండే, పొక్కలు తవ్వుకుంటుండే ఉంటుండే, ఇక ఏందో ఆ డేసే వేరు. ఓకే గైస్ ఇప్పుడు మనం ఇల్లు కట్టడానికి ప్లేస్ ఎత్తుకాలి. ప్లేస్ నాకు తెలిసి టాప్లో ఎప్పటికీ టాప్లు ఉండాలి గైస్, ఎవరన్నా చెప్పేది ఏంటి ఎప్పటికీ టాప్లు ఉండాలి రా అని. సో నాకు తెలిసి ఇది పర్ఫెక్ట్ ప్లేసు. సో ప్లేస్ అయితే డిసైడ్ అయిపోయినా కానీ ఇప్పుడు మనకు సామాన్లు కావాలి కాబట్టి ఎక్కువ శాతం వుడ్తో తయారవుతుంది కాబట్టి చలో ఇక వుడ్ తెద్దాం అన్నిటికంటే ముందు. సుషిరా గైస్, ఇంత రాత్రి అయినా కానీ కష్టపడి పని చేస్తున్నాను గైస్, లిటరలీ ఈ కష్టానికి ఫలితం ఒకటే గైస్, ఏంటంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం గైస్, అందుకని జల్దీ లైక్ చేసేయండి గైస్. విమల్ పలుకులలో కేసరి. అండ్ గైస్ నేను విలేజ్లో అన్ని ఇరగొట్టేసినాను కానీ వీని ఒక్క నీళ్ళు ఇరగొట్టాను గైస్, ఎందుకంటే వీడు నా ఫేవరెట్ విలేజర్. నా మాట ఫస్ట్ టైం మైన్క్రాఫ్ట్లో ఏంటంటే వీడే కాబట్టి వీని నేను ఇరగొట్టాను. అండ్ ఇంత మంచి ఫ్రెండ్ ఉండగా వీని ఒక పేరు పెట్టడం అయితే మంటది. సో ఈ రోజు నుంచి వీని మనం పిలుద్దాం టూల్ బాబు. ఎస్, ఎందుకంటే వీడు టూల్స్ చేస్తాడు కాబట్టి వీని పేరు మంచిగా. కానీ నేను పక్కా నీకు చెప్తున్నాను రా భయ్, పెద్ద ఇల్లు కడతా పక్కా చెప్తున్నా, ఇది నా మాట, నా మాటే శాసనం, బాహుబలిది కాదు నా మాట. ఓకే ఇప్పటికైతే నేను నా సామాన్లన్నీ దీంట్లో పెట్టేస్తున్నాను గైస్, ఎందుకంటే ఎప్పుడేటో వచ్చేది తెలియదు, నేను ముందే పెద్ద నూబ్ గాన్ని. సో ఇప్పుడు మన దగ్గర వుడ్ అయితే అయిపోయింది కానీ ఇప్పుడు మనం స్టోన్ తీసుకోవాలి. సో కిందికి పోయి మళ్ళీ స్టోన్ ఇట్లా తెద్దాము. అండ్ ఇప్పుడు నేను చేయబోతున్నాను MLG. చూసిరా గైస్ ఎంత పెద్ద ప్రోనో నేను ఇప్పుడు చూడు. సో ఓకే గైస్ ఇప్పటికైతే నేను ఇంతగానో మైండ్ చేసేసిన, ఘోరంగా టైం అయింది, 3 పికాక్స్ తిరిగిపోయినాయి. కానీ ఓకే మస్తుగా అయినాయి. ఇప్పటివరకు అయితే మనకి ఎన్ని ఆల్మోస్ట్ 6 స్టాక్లు వచ్చేసినాయి. బయట రాత్రి కాబట్టి మనం పండుకొని పోదాం బయటికి ఇక. సో ఇన్నిగానం సామాన్లు ఉన్నాయి, ఇవి గిట్ల కొన్ని పెట్టేద్దాం. సో ఇప్పుడు నాకు తెలిసి స్టార్ట్ చేయాలి, అంటే బిల్డ్ చేసుడు స్టార్ట్ చేయాలి. సో లెట్స్ గో ఇక పోదాం.
సో ఓకే గైస్, ఇప్పటికైతే మస్తు సేపు అయింది, ఎగ్జామ్ గంట అయింది అనుకుంటా, గంట అయిందో గంట కంటే ఎక్కువ అయిందో, మస్తు సేపు అయింది ఒక్క ప్లాట్ఫామ్కి. అది ఇట్లా ఇల్లు ఇంకా గట్టనే లేదు, ఓన్లీ ప్లాట్ఫామే అయ్యింది. అరే అమ్మ, ఈ టైం చూస్తే నాకు తెలిసి ఇంటికి ఇంకో 2 గంటలు పెట్టేట్టున్నది. సో నేనేం చేస్తా అంటే మొత్తం కట్ చేసేస్తాను, కట్టిందంట కట్ చేసి డైరెక్ట్ మీకు ఫైనల్ షాట్ చూపెడతాను. ఎందుకంటే మస్తు లేట్ అయిపోయింది, ఇప్పటికే రికార్డింగ్ ఘోరంగా అయిపోయింది. ఎట్లా గంటన్నర అంటాను, 2 గంటలు 2.5 గంటలు అయింది రికార్డింగ్. సో ఇప్పటికైతే నేను మొత్తం కట్టేసి ఫైనల్గా మీకు చూపెడతాను గైస్ ఎట్లా కట్టినో. 2000 years later. సో గైస్ ఫైనలీ ఎంతో సేపటి అంటే లిటరలీ నాకు 8-9 గంటలు అయింది. మీరు అనుకుంటున్నచ్చు వీడియో మీద ఏమో 7 hours ఉంది, నువ్వు 8-9 గంటలు అంటే నేను అన్ని కలెక్ట్ చేసుడు, రాళ్ళు చెట్లు అన్ని కలెక్ట్ చేసుడు బట్టి చెప్తున్నాను. సో అన్ని పక్క పెట్టేసారు ముందైతే. సో ఇప్పటికైతే మనది మ్యాన్షన్ అయిపోయింది, ఎగ్జామ్ అది మ్యాన్షన్ అయిపోయింది. ఇట్లా నేను ఇల్లు కడదాం అనుకున్నా కానీ మ్యాన్షన్ కట్టేసిన, పెద్ద వుడ్ ల్యాండ్ మ్యాన్షన్ లెక్క ఉంది అది, అంటే దాని లెక్క లేదు, దాని అంత పెద్ద ఉంది. సో ఇన్ 3, 2, 1 చూసిరా గైస్ ఎంత పెద్దగా ఉందో. లిటరలీ దీన్ని కట్టనీకైతే నా ఎంతో సామాన్లు ఫస్ట్ నేను తీసుకుని ఇంత బుచ్చకత్త ఇట్లా సరిపోలేదు దీనికి, లిటరలీ చెప్తున్నా. దాని లెక్క 10 సార్లు చేసిన నేను ఇంకా సామాన్లు కలెక్ట్ చేస్తాడు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫటాఫట్ ఇంట్లోకి పోతాను, మీకు ఒక పెద్ద టూర్ ఇచ్చేస్తాను కదా, ఎందుకంటే పెద్ద ఇంటికి పెద్ద టూర్ ఇవ్వాలి కాబట్టి. అండ్ ఒక స్పెషల్ ఏంటంటే ఒకవేళ వాన పడ్డదో అటు సైడ్ ఏమో మన మ్యాన్షన్ దిక్కేమో నార్మల్ వాన పడుతుంది, మన పొలం దిక్కేమో ఇక్కడ స్నో వాన పడుతుంది. అదొకటి ఇంకా ఈ ఇంటిది బెటర్. సో గైస్ ఇప్పటికైతే నేను ఇక్కడికి వచ్చేసినాను. అండ్ అమ్మ ఫ్యాంటమ్స్ చంపుతున్నాయి అయ్యా, ఎన్నో రోజుల నుంచి నేను నిద్రపోలే కదా. అండ్ ఇక్కడ నేను మెట్లకి ఇట్లా పెట్టేసినాను గైస్. అరే అమ్మ ముందు ఇంట్లోకి పోరా నువ్వు, ఇంట్లోకి పోరా మా ఫ్యాంటమ్స్ చంపి వాడేస్తారు అయ్యా. ముందే ఒగ్గో ఎట్లా వచ్చింది దాని ముఖంలో చెప్పు మీకు. ఇక్కడ అప్పుడు మొత్తం గలీజ్గా ఉండే, నేను మొత్తం ఇట్లా స్టేర్స్ పెట్టేసినాను మంచిగా ఆరామ్సే. ఆ తర్వాత ఒకవేళ మనం లోపలికి పోయినాము, ఇక్కడ మనం 3 డోర్లు ఉంటాయి స్టార్టింగ్లో. ఇది నార్మల్ది కాదు, ఇది మన కింద స్టోర్ రూమ్ అన్నట్టు. ఎస్, స్టోర్ రూమ్ ఎంత పెద్దగా ఉందంటే ఇల్లు ఎంత పెద్దగా ఉందో మీరు ఆలోచించారు. ఇక ఈ స్టోర్ రూము లేకపోతే వాళ్ళన్నా గెస్టులు వచ్చేసి పాడేయాలి దీంట్లో. ఇక్కడ వండుకుంటారు వాళ్ళు. పెద్దగా ఉంది మొత్తం, ఈ నుంచి దాకా ఎకరాలు ఉన్నది. సో ఇది ఒక రూమ్ అనేది, అంటే రూమ్ కాదు ఫ్లోరు. అండ్ ఇది మన రియల్ది. ఎస్, వీటికి రాగానే ఇక్కడ మనకు బెడ్లు అనేవి వస్తాయి మొత్తము. ఎట్లా అంటే వాడు వన్నా కానీ బొర్రి వండవచ్చు. ఎట్లా అంటే 2 బెడ్ల మీద ఒక బెడ్ మీద ఇరికి అయితే ఒకవేళ వానికి. అండ్ ఇది నేను ఇంకో ఇలా నిచ్చెనలకి ఇట్లా పెట్టేసాను గైస్, డైరెక్ట్ మీది పోవాలంటే డైరెక్ట్ ఇట్లా మీది పోవచ్చు. అండ్ ఇక్కడ డోర్లు పెట్టినాను, ఇంకో ఈ ప్రెషర్ ప్లేట్లతో ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి ఇవి లిటరలీ. ఇదే మస్తు నచ్చింది, ఎందుకంటే ఒకవేళ సపోజ్ అనుకోండి వాన పడుతుంది, మీకు పకోడీలు తినుకుంటా ఇక్కడ కూర్చోవాలని ఉన్నది. ఇక్కడ బెడ్ మీద మంచిగా ఇట్లా కూర్చోర్రి, ఇట్లా కూర్చొని పకోడీలు తినుకుంటా మంచిగా వ్యూ ఎంజాయ్ చేయరు. ఎంత మంచిగా కనబడుతుందో, ఆడొక పోలార్ బియర్ తిరుగుతుంది, ఈడొక షీప్ తిరుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ మీకు మీది ఇంకోటి ఏంటంటే ఈడ నేను ఒక ఫామ్ పెట్టినాను. ఈ ఫామ్లో ఏమవుతుందంటే ఇటు సైడ్ ఏమో వీట్ ఉన్నది, ఇటు సైడ్ ఏమో క్యారెట్ ఉన్నది. అండ్ మీరు అనుకుంటున్నారు సరే అమ్మ గింతగానే పెద్ద ఎందుకు చేసినావు రా బాయ్, వేస్ట్ రా బాయ్, ఎందుకు రా బాయ్, యూజ్లెస్ అనుకోకుండా. ఎందుకంటే నేను దీంట్లో తర్వాత విలేజర్లను పెట్టి తెస్తాను, ఎందుకంటే మనం విలేజర్ ఫామ్లో వేయాలి కదా తర్వాత, అందుకని మనం విలేజర్లను తెచ్చి పెడదాము. అండ్ ఇక్కడ రాగానే మీకు సబ్స్క్రైబ్ కనబడుతుంది. ఎందుకు ఇంతగానం కష్టం చేసినాను గైస్, ఇంతగానం 7, 8, 9 గంటలు కష్టపడినాను అండ్ ఈ ఇల్లు కట్టినాను. అండ్ మీరు లైక్ చేయకపోతే అది న్యాయమా? మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే అది న్యాయమా? ఇవన్నీ చేయకపోతే మీరు అన్యాయమా? అరే అవును రా భయ్, అవును. సారీ అన్యాయం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయూరి. ఇక్కడ ఇట్లా మనం ఒకవేళ విలేజర్లను పెడితే పెట్టవచ్చు. అండ్ చూసుకుందాం ఇక్కడనైతే మన సబ్స్క్రైబ్ కాడ మంచిగా బెడ్స్ ఉన్నాయి, ఇట్లా వండుకోవచ్చు కావాలంటే. అండ్ దీని తర్వాత ఇది మన 3rd ఫ్లోర్ కదా, ఒకవేళ దీని మీదకి పోయినాము ఈడ మనకు వచ్చేస్తుంది లాస్ట్ ఫ్లోర్. దీంట్లో ఇట్లా ఒకవేళ మనము నేను దీంట్లో పెడతాను విలేజర్లను. కింద 2 ఫ్లోర్లు అయితే నాయే, మీద దాంట్లో అనేటువంటి టాప్లు ఉంటారు విలేజర్ గాడు. ఎందుకంటే ఓన్లీ విలేజర్లు ఉంటాయి ఇక్కడ. టూల్ బాబు కనుక సెపరేట్ ఇల్లు కడతా అని చెప్పినాను కదా గైస్. నేను టూల్ బాబు నా బెస్ట్ ఫ్రెండ్, వానంత బెస్ట్ ఫ్రెండ్ అవ్వలేడు కాబట్టి నేను పక్కనే గట్ సైడ్ కడతాను, మీదనే కడతాను, ఎందుకంటే దగ్గర ఉండాలి. అందుకని నేను టూల్ బాబుకు ఒక సపరేట్ ఇల్లు కడతాను. నెక్స్ట్ వీడియో దాంట్లో వేయాలా లేకపోతే దేని వేయాలో మీరు కామెంట్లో చెప్పండి ఏం చేయాలో. అండ్ ఈ నుంచి మీరు బాల్కనీ లెక్క ఈ నుంచి ఈ నుంచి గిట్ట వ్యూ చూడవచ్చు, కింది దాని నుంచి గిట్ట చూడవచ్చు. అంతగానం కుల్ల స్పేస్ ఉంది. అండ్ ఆ తర్వాత ఒకవేళ మీకు బయట మంచిగా చల్ల ఉంది, మీద వండుకోవాలని ఉన్నదో మొత్తం టాప్ బిల్డింగ్ మీదకి రూఫ్ టాప్ మీదకి వచ్చేసి ఈడ ఇట్లా బెడ్స్ ఉన్నాయి, మంచి ఈడ వండుకోవచ్చు. లేకపోతే ఈడ ఎట్లా పానాలతో ఆడుకుంటా ఇక్కడ కిందికి కాళ్ళు వేసి పండుకోవచ్చు. అండ్ ఎమ్మెల్జీ చేసినా కానీ డైరెక్ట్ కిందికి దుంకి చేయొచ్చు. అండ్ నాకు తెలిసి ఎస్ గైస్ ఇక మస్తు పెద్ద ఇల్లు కట్టేసినాము, చాలా ప్రోగ్రెస్ అయిపోయింది ఒకటే వీడియోలో. సో ఈరోజు వీడియోకి తింటే గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకుండా చేయండి గైస్, ఎందుకంటే చాలా కష్టం ఉన్నది కాబట్టి.
సో ఈరోజు వీడియోకి అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు మైన్క్రాఫ్ట్ ది మిస్టరీ ఆఫ్ కోడాకాన్ చూడాలంటే లెఫ్ట్ వీడియో నొక్కండి. అండ్ మైన్క్రాఫ్ట్లా చెస్ట్ ఆర్ ఓపీ చూడాలంటే రైట్ వీడియో నొక్కండి. అండ్ బాయ్ బాయ్.